ఇంకో ఫ్రెండ్కి చెప్పాడట, ఒరే నా దగ్గర ఒక పక్క ప్లాన్ ఉంది, ఒక దొంగతనం చేద్దాం, నువ్వు నేను లైఫ్లో హాఫ్ 50-50 తీసుకుంటే లైఫ్ మొత్తం సెటిల్మెంట్ రా అని కన్విన్స్ చేశారటండి. అరే దొంగతనం వద్దురా బాబు, వద్దురా బాబు, వద్దురా బాబు అంటే, అరే జీవితాంతం కష్టపడతావా, ఒక్క రాత్రి నాతో వస్తావా, చాలు జీవితం మొత్తం ఆనందంగా బ్రతకచ్చు అని చెప్పి చాలా అది చెప్పి ఇది చెప్పి సరే అని ఈ స్నేహితుడు తీసుకెళ్లారట. తీసుకెళ్ళంగానే ఇంట్లోకి వెళ్ళారట, ఇంట్లో ఎవ్వరు లేరట. ఇంత లాకర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో అన్ని సైరన్లు ఉన్నాయట, మొత్తం మోగటం ప్రారంభం చేసిందట. ఎప్పుడైతే ప్రారంభం చేసిందో ఈ ఫ్రెండ్ పారిపోయాడటండి. ఎవరైతే తీసుకొచ్చాడో వాడు లోపల ఉండిపోయాడు. ఎందుకంటే వీడికి తెలుసు కానీ స్కెచ్ ఎలా ఉందో, ఇంట్లో ఏ డోర్ ఎక్కడ ఉంది, విండో ఎక్కడ ఉంది, వీడి అతిథి ఒక రోజులో కన్వర్ట్ చేసి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేసరికి పోలీసులు వీళ్ళు పట్టుకున్నాడు, తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడితే సాక్ష్యం చెప్పడానికి ఒక నించోబెట్టాడటండి. ఆ సాక్ష్యం చెప్పేవాడు ఎవరో తెలుసా, వీడి స్నేహితుడే, వీడే దొంగతనం చేశాడు అని సాక్ష్యం చెప్పడానికి అక్కడ నించున్నాడటండి. ఇదే మనసు చేసే పనండి. ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా అండి, చెయ్యి 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 చేసేసాక ఏమంటుందో తెలుసా అండి, చేసి ఉండకపోతే బాగుండేది కదా, ఇంకోసారి చెయ్యకరా, ఎవరు చేయమన్నారా నిన్ను, ఎందుకు చేసావురా అని మన మనసే మనకి చెప్తుందండి. ఎంతమందికి అనుభవం ఉందండి, మనసులో నుంచి వచ్చిన ఐడియా వల్లనే చెడు పని చేసి ఆ పని అయిపోగానే ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు అనే గిల్ట్ మనసు మనకిచ్చి మనల్ని ఇంకా 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 ఒక ట్రాప్లోకి పంపించేస్తుంది. అవునా కదా చెప్పండి. కాబట్టి ఇది మనసు చేసే పని. దీన్ని కానీ తెలుసుకున్నాం అనుకోండి, మనం జాగ్రత్తగా ఉంటాం.